ల్యాప్టాప్స్ క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి. మన పనిని మనం ఎక్కడ ఉన్నా సరే ల్యాప్టాప్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. స్టూడెంట్స్కి, బిజినెస్ పర్సన్స్కి ల్యాప్టాప్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఒక వర్డ్ డాక్యుమెంట్ని క్రియేట్ చేయడం దగ్గర నుంచి సీరియస్ గేమింగ్ వరకు కూడా ప్రజెంట్ అన్ని రకాల ల్యాప్టాప్స్ మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. చాలా మోడల్స్ అండ్ డిఫరెంట్ స్పెసిఫికేషన్స్తో ప్రజెంట్ డే ల్యాప్టాప్స్ వైడ్ వెరైటీలో ఉన్నాయి. కానీ ఏది చూస్ చేసుకోవాలి అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు గనక కొత్తగా ఒక ల్యాప్టాప్ కొంటూ ఉంటే మీకు ఈ వీడియో తప్పకుండా హెల్ప్ అవుతుంది. మనం కొత్తగా ఒక ల్యాప్టాప్ కొంటూ ఉంటే మనం ఫస్ట్ కన్సిడర్ చేయాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ది ప్లాట్ఫామ్. ఏదైనా ఒక ల్యాప్టాప్ మనం కొంటున్నామంటే మెయిన్గా చూడాల్సింది అది వర్క్ అయ్యే ప్లాట్ఫామ్. మెయిన్లీ చాలా ల్యాప్టాప్స్ ఈ 3 ఆపరేటింగ్ సిస్టమ్స్తోనే వస్తాయి. అవే విండోస్, లైనక్స్ అండ్ మ్యాక్ ఓఎస్. ఇందులో విండోస్ ఓఎస్ ఉన్న ల్యాప్టాప్స్ చాలా ఫ్లెక్సిబుల్ అండ్ పాపులర్. ఆల్మోస్ట్ మనకి ఏ సాఫ్ట్వేర్ కావాలి అన్నా కూడా విండోస్లో ఉంటుంది. వరల్డ్లోనే మ్యాక్ అండ్ లైనక్స్ కన్నా విండోస్ యూజర్స్ చాలా ఎక్కువ. ప్రైస్ కూడా ఇందులో థౌజండ్స్ నుంచి ల్యాక్స్ వరకు ఉన్నాయి. రీసెంట్గా వస్తున్న టచ్ స్క్రీన్ని కూడా ఇది ల్యాప్టాప్స్లో సపోర్ట్ చేస్తుంది. విండోస్లో ఉండే ఏఐ వాయిస్ అసిస్టెంట్ కొర్టానా చాలా హెల్ప్ అవుతుంది. మ్యాక్ ఓఎస్. మ్యాక్ ఓఎస్ ఓన్లీ యాపిల్ ల్యాప్టాప్స్కి మాత్రమే ఎక్స్క్లూజివ్, అంటే వాటిల్లో మాత్రమే ఉంటుంది. ఓవరాల్గా విండోస్కి సిమిలర్గా ఉన్నా కూడా ఈ ఓఎస్ కొంచెం విండోస్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. యాపిల్ ల్యాప్టాప్స్ హైలీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉంటాయి. అంత ఫ్లెక్సిబుల్గా ఉండకపోయినా కూడా సెక్యూరిటీ మ్యాక్ ఓఎస్లో ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఏఐ వాయిస్ అసిస్టెంట్ సిరి ఉంటుంది. లైనక్స్లో చాలా వర్షన్స్ ఉన్నా కూడా అందులో బాగా పాపులర్ అయింది మాత్రం ఉబంటు. విండోస్ కాకుండా వేరే ఓఎస్ పోర్టబుల్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ఓఎస్ చాలా బాగా పనిచేస్తుంది. గేమింగ్ అనేది ఇందులో ఒక డ్రీమ్, ఎందుకంటే దీనికి ఏ గేమ్స్ సపోర్ట్ చేయవు. మెయిన్లీ కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళకి ఈ ఓఎస్ బాగా యూజ్ అవుతుంది. స్క్రీన్ సైజ్. ల్యాప్టాప్స్ మెయిన్లీ 3 స్క్రీన్ సైజెస్లో వస్తాయి. 11 to 12 ఇంచెస్ స్క్రీన్ ఉండే ల్యాప్టాప్స్ క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి అండ్ వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. 13 to 14 ఇంచెస్ ఉండే ల్యాప్టాప్స్ మీడియం సైజులో ఉంటాయి అండ్ వెయిట్ కూడా ఒక మీడియం రేంజ్లోనే ఉంటుంది. పోర్టబిలిటీ కోసం ఎక్కువగా ఈ స్క్రీన్ సైజ్ని యూజ్ చేస్తారు. 11 to 12 ఇంచెస్ స్క్రీన్తో పోలిస్తే ఈ స్క్రీన్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది. 15 to 16 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ఉండే ల్యాప్టాప్స్ మోస్ట్ పాపులర్, ఎందుకంటే డెస్క్టాప్ సైజ్లో స్క్రీన్ ఉండి అదే డెస్క్టాప్ ఎక్స్పీరియన్స్ మనకి ల్యాప్టాప్లోనే వస్తుంది. టెక్నికల్ స్పెసిఫికేషన్స్. ల్యాప్టాప్స్లో ఉండే మెయిన్ కాంపోనెంట్స్ ప్రాసెసర్, ర్యామ్, గ్రాఫిక్స్ అండ్ స్టోరేజ్. ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ డిపెండ్ అయ్యేది మెయిన్గా ప్రాసెసర్ మీదనే. మన అవసరాన్ని, మన యూసేజ్ని బట్టి రైట్ ప్రాసెసర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సిపియూస్ తయారు చేసేది మెయిన్లీ 2 కంపెనీస్, ఇంటెల్ అండ్ ఏఎండి. ఈ రెండింటి ఆర్కిటెక్చర్స్ వేరే అయినా కూడా పర్ఫార్మెన్స్లో మాత్రం దేనికి అదే పోటీ. ఇంటెల్లో i3, i5, i7 అండ్ i9 ఇలా చాలా ప్రాసెసర్స్ ఉన్నాయి. i3 లో బడ్జెట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మిగతా ప్రాసెసర్స్తో పోల్చుకుంటే దీని పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉన్నా కూడా టైట్ బడ్జెట్ ప్లాన్స్ ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రాసెసర్ సరిపోతుంది. మనకి బెస్ట్ ప్రైస్లో మంచి పర్ఫార్మెన్స్ కావాలి అంటే i5 ప్రాసెసర్ని రికమెండ్ చేయొచ్చు. i5లోని మోడల్స్లో యూతో ఎండ్ అయ్యేవి మోస్ట్ కామన్, కానీ వైతో ఎండ్ అయ్యేవి మాత్రం అంత బెటర్గా పర్ఫామ్ చెయ్యవు, ఎందుకంటే అవన్నీ లో పవర్ ప్రాసెసర్స్. మోడల్ నెంబర్స్లో HQ ఉంటే మాత్రం
హై పర్ఫార్మెన్స్ అండ్ హై పవర్ని యూస్ చేసేవి అని అర్థం. i7 కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. హెవీ లోడ్ బియరింగ్ కెపాసిటీ ఉన్న CPUs ఇవి. i7లో HQ అండ్ K లెటర్తో ఎండ్ అయ్యే CPUs అన్నీ 4 కోర్స్ అండ్ హై పర్ఫార్మెన్స్ ఇస్తాయి. Yతో ఎండ్ అయ్యే ప్రాసెసర్స్ మాత్రం లో పవర్ యూసేజ్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా మిగతా వాటితో పోల్చుకుంటే కొంచెం తక్కువగానే ఇస్తాయి. i7లో 10 నంబర్తో స్టార్ట్ అయ్యే ప్రాసెసర్స్ ఇంటెల్ లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఐస్ లేక్ అండ్ కామెట్ లేక్ ప్రాసెసర్స్. ఇంటెల్ కోర్ i9 ప్రాసెసర్స్ మెయిన్లీ ప్రీమియం ల్యాప్టాప్స్లో వస్తాయి. చాలా ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. హై ఎండ్ గేమింగ్, గ్రాఫిక్ క్రియేషన్ అండ్ వర్క్ స్టేషన్స్కి i9 బాగా పనికొస్తుంది. AMD కంపెనీ రైజన్ సిరీస్ని ఇంటెల్ ప్రాసెసర్స్కి ఈక్వల్ పర్ఫార్మెన్స్గా రిలీజ్ చేసింది. స్పెసిఫికేషన్స్ రెండు కంపెనీస్లో ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, బట్ పర్ఫార్మెన్స్ దగ్గర మాత్రం AMD ప్రాసెసర్స్ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వవు. ర్యామ్. ల్యాప్టాప్స్ నార్మలీ 4GB ర్యామ్తో వస్తాయి, కానీ రీసెంట్లీ 8GB అండ్ 16GB కూడా వస్తున్నాయి. మంచి ప్రాసెసర్ ఉన్నా కూడా ర్యామ్ స్పీడ్ లేకుంటే పర్ఫార్మెన్స్ పెద్దగా ఉండదు. అందుకే ఫాస్టర్ ర్యామ్ కూడా పర్ఫార్మెన్స్కి చాలా ఇంపార్టెంట్. DDR4 స్పెసిఫికేషన్తో ఉండే ర్యామ్ ప్రజెంట్ ఉన్న ఫాస్ట్ ర్యామ్ జనరేషన్. ఒక మోడరేట్ యూజర్ అయితే 4GB అండ్ 8GB రెండూ సరిపోతాయి, కానీ గేమింగ్ ల్యాప్టాప్స్ కావాలి అనుకునే వాళ్ళకి 16GB ప్రిఫర్ చేయొచ్చు. స్టోరేజ్. ల్యాప్టాప్స్లో స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్. ఎంత హై ఎండ్ స్పెసిఫికేషన్ ఉన్నా కూడా స్టోరేజ్ స్పేస్ లేదు అంటే ఇంకా యూజ్ చేయడం కష్టం. ల్యాప్టాప్స్లో 2 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ డివైజెస్ ఉంటాయి. అవి HDD అండ్ SSD. HDD అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ అండ్ SSD అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్. HDD ఎప్పటి నుంచో ఉన్న స్టోరేజ్ డివైస్, కానీ SSD రీసెంట్ ఇయర్స్లో రిలీజ్ అయింది. SSD చాలా స్పీడ్గా ఉంటుంది, కొంచెం కాస్ట్లీ కూడా. కంప్లీట్ SSD కాకుండా HDDతో పాటు SSD ఉన్న ల్యాప్టాప్స్ తీసుకుంటే స్టోరేజ్కి ఏ ప్రాబ్లం ఉండదు. SSDలో OS ఉంటే బూటింగ్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది అండ్ HDDలో మన ఫైల్స్ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. HDD కూడా అంత తక్కువేం కాదు. రీసెంట్గా సాఫ్ట్వేర్స్ అన్నీ ఆప్టిమైజ్ అవుతున్నాయి కాబట్టి HDD కూడా ఫాస్ట్గానే పనిచేస్తున్నాయి. డిస్ప్లేలో ఎన్ని ఎక్కువ పిక్సెల్స్ ఉంటే అంత ఎక్కువగా రిజల్యూషన్ వస్తుంది, అంతే ఎక్కువగా డిస్ప్లే క్లారిటీ కూడా ఉంటుంది. నార్మలీ మ్యాక్సిమం ల్యాప్టాప్ డిస్ప్లేస్ అన్నీ 1366x768 రిజల్యూషన్తో వస్తాయి. కొంచెం హై ఎండ్లో వెళ్తే HD డిస్ప్లేస్ 2K అండ్ 4K డిస్ప్లేస్ కూడా ఉన్నాయి. క్లారిటీ బాగానే ఉంటుంది, కానీ బ్యాటరీ మాత్రం చాలా త్వరగా డ్రైన్ అవుతుంది. IPS ప్యానల్స్ ఉన్న డిస్ప్లే చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువ క్వాలిటీ కావాలి అంటే OLED డిస్ప్లేస్ తీసుకోవచ్చు, కానీ బ్యాటరీ డ్రైనింగ్ని కూడా కన్సిడర్ చేయాలి. గ్రాఫిక్స్ కార్డ్. నార్మల్ ల్యాప్టాప్ యూసేజ్ లైక్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం, వెబ్ సర్ఫింగ్ అండ్ స్మాల్ ఫోటో ఎడిటింగ్స్ అండ్ చిన్న చిన్న గేమ్స్ ప్లే చేసే వాళ్ళకి గ్రాఫిక్స్ కార్డ్ సపరేట్గా అవసరం లేదు. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అంటే ప్రాసెసర్తో పాటే వచ్చే గ్రాఫిక్స్ ఉన్నా సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ హై ఎండ్ గేమ్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం ల్యాప్టాప్స్ని యూజ్ చేసే వాళ్ళకైతే సపరేట్గా గ్రాఫిక్స్ కార్డ్ ఉండాలి. మిగతా వాటికి పెద్దగా అవసరం లేదు. మెయిన్లీ గేమ్స్ కోసమే తీసుకునే వాళ్ళకి గ్రాఫిక్ కార్డ్ కంపల్సరీ. గ్రాఫిక్స్ కార్డ్లో కూడా చాలా వేరియంట్స్ అండ్ కంపెనీస్లో వస్తాయి. లైక్ ఎన్విడియా, MSI, జొటాక్, యాసెస్ లాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. గ్రాఫిక్స్ మెమరీ ఎక్కువ ఉంటే పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అండ్ GT, RT లాంటి వర్షన్స్ కన్నా GTX లేదా RTX వర్షన్స్ తీసుకుంటే గేమింగ్ కోసం ల్యాప్టాప్ వాడే వాళ్ళకి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. పోర్ట్స్. జనరల్లీ ల్యాప్టాప్స్కి USB 3.0 పోర్ట్స్ వస్తున్నాయి. USB పోర్ట్స్ కొంచెం ఎక్కువ ఉన్న ల్యాప్టాప్ తీసుకోవడం మంచిదే,
ఎస్పెషల్లీ పెన్ డ్రైవ్స్ అండ్ ఎక్స్టర్నల్ డ్రైవ్ క్యారీ చేసే వాళ్ళకి. టైప్ సి పోర్ట్స్ కూడా రీసెంట్గా వస్తున్నాయి. ఈ పోర్ట్స్ ఫాస్టర్ డేటా ట్రాన్స్ఫర్కి, ఎక్స్టర్నల్ డివైసెస్కి పవర్ కేబుల్స్ లాగా కూడా పనిచేస్తాయి. ఇవే కాకుండా ఎస్డి కార్డ్ స్లాట్స్, ఇథర్నెట్ పోర్ట్స్, హెడ్ఫోన్ జాక్ కూడా చాలా ఇంపార్టెంట్. డివిడి డ్రైవ్ అన్నీ ఉన్నా కూడా కొన్ని ల్యాప్టాప్స్లో డివిడి డ్రైవ్ ఉండదు. కొన్ని సాఫ్ట్వేర్స్ అండ్ గేమ్స్ మెయిన్గా డివిడి డ్రైవ్స్లో వస్తూ ఉండేవి. ఇప్పుడంటే ఆన్లైన్లో వస్తున్నా కూడా చాలా వరకు డివిడి డ్రైవ్స్లోనే ఉంటాయి. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్స్కి సిడీస్ వాడితే డివిడి ఆప్టికల్ డ్రైవ్ ఉన్న ల్యాప్టాప్ తీసుకోవడం మంచిది. లేదనుకున్న ఎక్స్టర్నల్ డివిడి డ్రైవ్స్ కూడా మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఒక ల్యాప్టాప్కి అన్నీ ఉన్నా కూడా బ్యాటరీ తక్కువ ఉంటే వర్క్ చేయడం కష్టం. ఒకవేళ హెవీ గేమర్ అండ్ ఫ్రీక్వెంట్గా ల్యాప్టాప్ యూజ్ చేసే వాళ్ళకి బ్యాటరీ ఒక మెయిన్ ప్రాబ్లం. దగ్గరలో ఒక పవర్ సాకెట్ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ అలా లేకుంటేనే ప్రాబ్లం. ల్యాప్టాప్లో బ్యాటరీ లైఫ్ కోసం మ్యానుఫ్యాక్చరర్ రివ్యూస్ చూడకండి. ఎప్పుడైనా థర్డ్ పార్టీ ఇచ్చే బ్యాటరీ రివ్యూస్ కన్సిడర్ చేయడం మంచిది. ఒక ల్యాప్టాప్ అది ఏదైనా సరే ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే మంచి బ్రాండ్ని చూస్ చేసుకోవడం చాలా మంచిది. మీరు ఉంటున్న ఊర్లో ఒక ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ ఉన్న కంపెనీ ల్యాప్టాప్ తీసుకుంటే సర్వీస్ కొంచెం త్వరగా అవుతుంది.